అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. రీసెంట్గా సమంత రెండో పెళ్లి జరిగింది. సో దానికి సంబంధించి చాలా మీమ్స్ ఇంకా ఇలాంటివి మనం పిచ్చి పిచ్చి రాతలు చూసాం. సో దాని తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే భూత శుద్ధి వివాహం పేరుతో లింగ భైరవి ఆలయంలో ఆవిడ ఒక వివాహం చేసుకుంది. సో మరి ఇలాంటి వివాహాలు కూడా జరుగుతాయా అనే దానిపై ఒక చర్చ నడుస్తుంది. మాట్లాడదాం. దీంతో పాటు మనకి జూమ్ కాల్ అయ్యారు ప్రముఖ లాయర్ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. ఏంటి మేడం పర్టికులర్గా ఈ భూత శుద్ధి వివాహం అసలు అంటే పేరు వినడానికి కొంచెం ఒళ్ళు గగురు పుచ్చేలా ఉంది. ఏంటి అసలు దీని వెనకాల రాసి? అది యాక్చువల్లీ భూత శుద్ధి వివాహం అనేది రెండు కలపకూడదు సార్. ముందు భూత శుద్ధి అనేది చేయించుకున్నాక తర్వాత లింగ భైరవి టెంపుల్లో ఆవిడ వివాహం చేసుకుంది అనేది ప్రసిస్తాం. సో ఇక్కడ రెండు కలిపి చెప్పేటప్పటికి వివాహంలో ఇలాంటి వివాహాలు కూడా ఉంటాయా అనేది చాలా మంది ప్రశ్నార్థకంగా అడుగుతున్నటువంటి సమస్యలు. సో ఇలాంటి వివాహాలు ఉంటాయా? ఇలాంటి వివాహాలు చేసుకోవచ్చా? ఇలాంటి వివాహాల వల్ల అసలు అది వివాహం పేరు కాదు సార్. ఫర్ సపోజ్ ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, మనకి కుజ దోషాలు లేకపోతే రాహుకేతువుల పూజలు శ్రీకాళహస్తిలో చాలా ప్రముఖంగా చేస్తుంటారు చూడండి. అలాంటి పూజల్ని దోష నివారణ అంటాం. సో అదే మాదిరిగా ఈరోజు భూత శుద్ధి అంటే అంటే శుద్ధి చేసుకుని రండి. ఫస్ట్ దేహ శుద్ధి లేకపోతే ఇంకొకటి అంటుంటారు కదా, అంటే శుద్ధి చేసుకొని రండి. సో అది భూత శుద్ధి. అంటే మనకి తెలియకుండా మన మన శరీరం మీద లేకపోతే మన ఇంటి చుట్టూ కొంత నెగెటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి. అంటే అవి అవి మన వాటిని పరిభాషలో భూతాలనే అంటారు. సో అలాంటి భూతాలని శుద్ధి చేయాలి. దాని తర్వాత వివాహం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక మనిషి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారో, ఫస్ట్ మ్యారేజ్ ఇబ్బందికర పరిస్థితుల్లో విరిగిపోతుందో, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ హస్బెండ్ తో ఫస్ట్ వైఫ్ వీళ్ళందరూ ఒక సెక్సువల్ కాంటాక్ట్ ఉంటది కాబట్టి కొంత శుద్ధి చేసుకోవాలనేది ఒక తార్కాణంగా ఉంటది. సో అంటే పరిశుద్ధంగా ఇంకొక వివాహం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే దాంట్లో భూత శుద్ధి అని ఎందుకంటారంటే చాలా నెగటివ్ వైబ్రేషన్స్ ఉండడం వల్లే ఆ ఫస్ట్ వివాహం చెడిపోతుంది అనేది కొంత నమ్మకం ఉంటది. అంతా బాగుండేది ఉంటారు అంటే లైక్ అంటే జాతకాలన్నీ కలిసిన తర్వాతే కదా చేసుకుంటారు. దాని తర్వాత కూడా ఇబ్బంది వచ్చిందంటే ఏదో ఒక నెగటివ్ వైబ్రేషన్స్ మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది తార్కాణం అండి. సో భూత శుద్ధి అనేది ఒక శుద్ధి కార్యక్రమం అన్నమాట. సో దానికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. మాకు తెలిసి అవి చాలా పూజలు అంటే మా గురువు గారు మాకు చెప్పిన విషయాలు కానీ ఏమన్నా కాశీ పరిసర ప్రాంతాల్లోనే ఆ భూత శుద్ధి పూజలు అవి చేస్తుంటారమ్మా. నెగటివ్ వైబ్రేషన్స్ పోవడానికి. దాని వల్ల లోపల ఇల్నెస్ కూడా పెరుగుతుందట. అంటే లోపల నెగటివ్ వైబ్రేషన్ గనక నెగటివ్ మనలో ఉంటే నెగటివ్ ఎనర్జీ మన ఓపిక తగ్గిపోతుంది. మనకి ఎంత తిన్నా నీరసం వచ్చేస్తుంది. ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తుంది. ఇంట్లోంచి బయటికి పోబుద్ధి కాదు. మనిషిని ఇంట్లోంచే కట్టేస్తుంది. ఆ పనికి వెళ్దాం అనుకుంటాం, వెళ్లే లోపల కాసేపు పడుకొని పోదాం అనుకుంటాం. సో అసలు అది ఇల్లు దాటి బయటికి పోనివ్వదు. ఎందుకంటే అది మన చుట్టూ తిరుగుతుంది, మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అది నా దగ్గరే ఉండాలి, నువ్వు బయటికి పోకూడదు. సో బయటికి పోతే ఎక్కడో చాట పాజిటివ్ వైబ్రేషన్ దగ్గర అవి అడుగు పెడితే ఆ ఒంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుందండి. అందుకనే చాలా చోట్ల మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్తుంటారు, అబ్బా ఎందుకు బాలేదంటున్నావు, సరే ఒకసారి గుడికి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టిపో అన్ని బాగుంటాయిలే అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. మన ఒంట్లో ఉండే నెగటివ్ వైబ్రేషన్ మనం గుడికెళ్ళి దీపం పెట్టడం వల్ల లేకపోతే అక్కడ టెంకాయ కొట్టడం వల్ల లేకపోతే అది గుడి తలపురంలో కొంత కూర్చొని ఆ దోషాలు అవన్నీ ఆ గుడి మెట్ల దగ్గర నుంచే పోతాయండి. సో కొంత పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం కాబట్టి అంత తొందరగా అందే అవకాశం ఉండదు అనేటటువంటి ఒకటి చెప్తుంటారండి మా గురువుగారు. సో నాకు అనిపించింది ఏంటంటే ఏదైతే ఈ భూత శుద్ధి అనేది తను చేసుకున్న తర్వాత ఆ నెగటివ్ ఎనర్జీ కానీ తనలో ఉండే ఆరా పవర్ ని కూడా పెంచుతుంది. ఆరా పవర్ ని కూడా భూత శుద్ధి అనేది ఆరా పవర్ ని పెంచుతుంది. అంటే నెగటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి పాజిటివ్ పెంచుకుంటూ ఉంటుంది. సో ఎంత పెంచుతుంది అంటే అది మన చుట్టూ ఒక ఆరా ఏర్పరిస్తే మన శత్రువు ఆ దరి వరకే రాగలడు, ఆ దరి నుంచి రాలేడు అనేటటువంటిది ఉంటుందండి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆరా గురించి చెప్తుంటారు. నేను బేసికల్ గా అడ్వకేట్ కాబట్టి మాకు ఇవన్నీ తెలియదు అని అనుకోకండి. ఎందుకంటే పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర చాలా విద్య నేర్చుకున్నాం కాబట్టి వీటి గురించి మాకు ఆరా పవర్స్ గురించి, ఈ దేహ శుద్ధి గురించి
లేకపోతే ఈ భూత శుద్ధి గురించి మీకు తెలుసు కదా, దయ్యాలు పట్టిన వాళ్ళకి దేహ శుద్ధి చేస్తారు. అవును. అంటే బాగా వేప మండలు పెట్టి కొడతారు. దాన్ని దేహ కొడతారు. శుద్ధి పిచ్చినోళ్ళు అంటారు. కొడతారు మేడం. సో, అలా కొట్టినప్పుడు ఏమవుతుందంటేనండి, ఆ దేహంలో ఉండేటటువంటి ఏదైతే నెగెటివ్ వైబ్రేషన్స్ కానీ, మనం అనుకుంటున్నటువంటి ఆత్మలు కానీ, దెయ్యాలు కానీ, ఇవన్నీ వేప మండలతో ఎందుకు పోతాయంటే, వేప మండలు అంటే అమ్మవారు. హ్మ్. అమ్మవారు ఒంటి మీదకి వస్తున్నప్పుడు, మనం గుడి దాకా పోనివ్వదు ఆ శక్తి మనల్ని. అప్పుడు గుడే మన దగ్గరికి, అంటే తల్లే మన దగ్గరకు వచ్చి వేప మండలతో కొడుతుంటే, ఆ లోపలుండే నెగెటివ్ వైబ్రేషన్స్ బయటికి వెళ్ళిపోతే, లేకపోతే అవి ఎందుకొచ్చినాయో కూడా చాలా క్లియర్‌గా చెప్పినటువంటి సంఘటనలుంటాయండి. సో, హ్మ్. నాకు తెలిసినటువంటి ఒక గొప్ప అనుభవం చెప్తానండి. హ్మ్. నేను కాశీలో విద్య నేర్చుకుంటున్న టైంలో 8 మందితో మా గురువుగారు విద్య నేర్పిస్తూ ఉన్నారండి. 41 రోజులో, 45 రోజులు ఉంటుంది. ఓకే. సో, అప్పుడు బాగా ధ్యానం చేస్తున్నాం. ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రం జపిస్తూ ఉన్నాం. హ్మ్. బావుంది. అది హరిశ్చంద్ర ఘాట్ దగ్గరలో. అప్పుడేమైందంటే, ఒక పెద్ద టాటా సుమో లాంటి ఒక వెహికల్ వచ్చిందండి. వెహికల్ రాగానే గురువుగారు ఏం చెప్పారంటే, "అమ్మా మీరు ధ్యానం ఆపేసేయండి. కాసేపు మీరు విశ్రాంతిలో ఉండండి. తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ వెహికల్‌లోంచి ఒక డెడ్ బాడీని తెస్తున్నారో, అది కాల్చడం బిగిన్ అయిన తర్వాత మళ్ళీ మనం ధ్యానం బిగించేద్దాం. హ్మ్. ఈలోపు వద్దమ్మా" అన్నారు. అప్పుడు ఒక కేరళ అమ్మాయి అడుగుతుంది గురువుగారిని. హ్మ్. అదే ఎందుకు వద్దు అని అడుగుతున్న టైంలో ఆయన చెప్తున్నారనమాట. ఏమనంటే, అది ఒక కన్నెపిల్ల ఆత్మ. ఆ పిల్ల కోరికలేమి తీరకుండా చనిపోయింది కాబట్టి మనల్ని ధ్యానంలో కూర్చొనివ్వదు. మన చెవులో జోరీగలాగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటది. సో, మనకి మంత్రం అనేది ఉపదేశం జరగదమ్మా. అందుకని మనము ఈ మంత్ర పఠనం అనేది ఈ టైంలో చేయకూడదు. హ్మ్. అంటే మీకు తెలుసు కదా, అక్కడ ఎవరైనా ఒక మనిషి చనిపోతే దేవాలయాలు కూడా మూసేస్తుంటారు. అవును. లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకా పూజలు కూడా ఏమీ చెయ్యరు. అవును. ఎందుకంటే ఆ చనిపోయిన మనిషి ఆత్మ మనల్ని ఏ పని చేయనివ్వదు. అప్పుడు మనం ఏ పని చేయకుండా ఉండడం మంచిది. అవును. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, మన పని మనం ఆపుకోవడం కరెక్ట్. సో, ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళసలే ఆఖరి క్షణంలో చనిపోయి ఉన్నారు. వాళ్ళకేవో కోరికలు తీరవు. కొడుకు పెళ్లి చేయరు. పాపం కూతురు పరిస్థితి అలా ఉంటది. ఇవన్నీ బాధలో ఉంటాడు. కోపంగా అన్ని చోట్ల తిరిగేస్తుంటాడు. అవును. చేయడం ఎందుకు అంత అనే విధానంతో చెప్పారు గురువుగారు. హ్మ్. సరే, అందరూ ధ్యానం మోడ్‌లోంచి విశ్రాంతి మోడ్‌లోకెళ్ళిపోయారు. గురువుగారు చాలా గొప్ప నిష్ణాతులైన వ్యక్తులు కాబట్టి, సరే హ్మ్. నిజంగానేమో అనుకుని అందరూ ఎవరి పని వాళ్ళు చేసారు. నేను మాత్రం సార్, హ్మ్. అది ప్యాక్ చేసి వస్తున్న డెడ్ బాడీ. హ్మ్. వెహికల్ ఆగగానే ఆయన మాతో మంత్రం ఆపినారు. లోపల డెడ్ బాడీలో కన్నె పిల్లుందా? చిన్న పిల్లుందా? మగవాళ్ళున్నారా? ముసలివాడున్నాడా? హ్మ్. అసలు మనిషి ఉందా అని మనకెలా తెలుస్తది? హ్మ్. అన్న ఉద్దేశంతో నాకు ఆయన మీద, అంటే గురువుని అనుమానించకూడదు. హ్మ్. కానీ నాకు ఆ విద్య నేర్చుకుంటున్నంత సేపు కూడా ఇదంతా నిజాలా? ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ కూడా ఉన్నాయా? అని ఆ అనుమానంతోనే నేర్చుకునేదాన్ని. మంచిగా మంత్రం, సౌరశక్తి నుంచి వచ్చేటటువంటి పవర్ ఇవన్నీ తీసుకునేదాన్నండి. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం హరిశ్చంద్ర ఘాట్ అమ్మాయిని, ఆ డెడ్ బాడీని ఏదైతే కిందకి తీసుకెళ్ళిపోతున్నారో, హ్మ్. ఆయన గురువుగారు పక్కకు వెళ్ళిపోయినారు. ఒక 20 నిమిషాల తర్వాత వస్తాను. అది కాల్చడం బిగిన్ అవ్వని. కొంచెం మంత్రాలతో కాలుస్తారు. కన్నపిల్ల కదా! అది ఇది అనేది చెప్పారు, వెళ్ళిపోయారు. హ్మ్. ఎవ్వరు లేరు కదా, నేను చూసేద్దాం అని చెప్పి ఒక 200 మెట్లేవో ఉంటాయండి. ఒక 200 మెట్లు తప దిగేసిన. హ్మ్. దిగేస్తే నాలాగే ఆతృత కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఆడు అవును. ఎవరు అని చూడాలనేసి. హ్మ్. హ్మ్. సో, ఆ డెడ్ బాడీ అండి. ఆ డెడ్ బాడీ అలా ఓపెన్ చేస్తూ ఉన్నారు. వన్ బై వన్. కాళ్ళు, చేతులు అలాగే చిన్నగా కింద నుంచి ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో, అలా ఓపెన్ చేస్తున్న మూడ్‌లో నాకంటే ఆతృత గల పిల్ల ఇంకొకతుంది, ఎవరో ఒకమ్మాయి. ఆ అమ్మాయి అయితే గబగబా ఇలా నా భుజాల మీద కొట్టిందండి. అంటే వెనకాల ఉన్న మనిషి కదా, ఇలా కొట్టి "అక్క అక్క దేఖినా" అంటుంది. ఆగవమ్మా, నేను కూడా చూడ్డానికే కదా వచ్చింది. ఒక్క హ్మ్. 5 మినిట్స్, ఒక్క 5 మినిట్స్ అని నేను అలా వెనక్కి తిరిగి క్లియర్‌గా చెప్పాను అమ్మాయిని చూసి. అయితే నా భుజం మీద చెయ్యేసి చూస్తుంది. "మేరే దేఖియా" అంటే నేను చూడాలని ఏదో హిందీలో చెప్తుంది. నేనేం చెప్తున్నానంటే, "ఆగమ్మా, నేను కూడా చూడ్డానికే వచ్చినాను కదా" అని ఆ వచ్చి రాని భాషలో నేను చెప్తున్నాను ఆ అమ్మాయిని క్లియర్‌గా చూసి. హ్మ్. సరే, ఆ పిల్లేం పట్టించుకోలేదనుకోండి అలాంటి విషయాలన్నీ. హ్మ్. సరే, చక్కగా ఆ డెడ్ బాడీ మొత్తం విప్పారండి. అంతా విప్పడం అయిపోయాక, అది ఒక నిజంగానే ఒక కన్నెపిల్ల. చాలా చిన్న పిల్ల. ఒక హ్మ్. 16, 17 ఏళ్ళు కూడా ఉండదు. సైకిల్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ట్రాఫిక్‌లో కొట్టేసింది. ఇది జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి నేను తెలుసుకునింది. యెస్. అయితే హ్మ్. ఎక్కడ భయం కలిగించే విషయం ఏంటంటే, హ్మ్. ఎప్పుడైతే ఆ అమ్మాయి మొఖాన్ని చూసానో నా గుండె జారిపోయిందండి. నా రోమాలు నిక్కపొడిచినియి. ఒళ్ళంతా గగురు పొడిచి ఇలా నుంచొని పోయి మెట్లు కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకని అంటే, హ్మ్. ఏదైతే నేను ఆతృతగా ఆ అమ్మాయిని చూడాలనుకున్నానో, ఇందాక మీకు చెప్పాను చూడండి, నా భుజాల మీద తట్టి ఒక పిల్ల నన్ను చూడాలి అనుకుందని. ఈ పాప, ఆ పాప 2 ఒకటేనండి. ఇద్దరొకటే. హ్మ్.
సో సో అది ఎలా ఉంటదంటే ఆ సిట్యుయేషన్ ఆ స్పర్శ నాకు ఇలా తట్టినట్టు ఈ రోజుకి గుర్తుంటదండి. అది జరిగి కూడా అరౌండ్ ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ పైన అయిపోయి ఉంటదండి. ఈ రోజుకి ఆ తట్టిన శబ్దంతో సహా నాకు ఈ రోజుకి గుర్తండి. ఉమ్, అంత క్లియర్‌గా వెనక్కి తిరిగి ఆగమ్మా నేను చూస్తున్నాను కదా! నా తర్వాత మీరు చూడండి అంటూ ఏదో మాట్లాడాను. ఆ ఉమ్, క్లియర్‌గా ఆ ఫేస్ కూడా నాకు బాగా గుర్తండి. ఉమ్, దెబ్బకి సెకన్ కూడా కదలలేకపోయాను. అక్కడే ఉండిపోయాను. తర్వాత ఇక అసలు మెట్లు ఎక్కలేక ఎక్కి ఇంక గురువుగారి ముందు కన్నీటి పర్యంతమై ఏడ్చేసి, "నాకు భయమేసిపోతుంది. నా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది గురువుగారు" అంటే అప్పుడు ఆహ్, ఆయన మళ్ళీ ఒక మంత్రంతో చెప్పి నన్ను గంగలో స్నానం చేపిచ్చి, అప్పుడు మళ్ళీ మంత్రం దగ్గర కూర్చోబెట్టారు. అంటే యథార్థాలు ఎలా ఉండేయి అంటే, మనం నమ్మాలి కొన్ని. కొన్ని అవును. సృష్టిలో కొన్ని ఉన్నాయి. కొన్ని చూడగలం. అందుకే చాలా మందికి చనిపోయిన వాళ్ళలో మా అమ్మమ్మ కనిపించింది. మా నాన్న కనపడ్డాడు. మా తాత కనపడ్డాడు. వాళ్ళ కలలో కనపడ్డాడంటే అది కల కాదు. నిజంగా కలలో ఏదైతే జరిగిందో మీ నాన్నగారు స్వయంగా మీతో వచ్చి చెప్పిన మాట. మీకు అంత పవర్ సిక్స్త్ సెన్స్ పవర్ ఉండదు కాబట్టి అది మనం కల అనుకుంటున్నాం. కొన్ని విషయాలు మన కళ్ళ ముందే జరుగుతాయి. జరగబోయేవో మన తండ్రి మనతో వచ్చి మాట్లాడినట్టు, "నీ రేపు పెళ్లి కదా! నాన్న కల్లోకొచ్చాడే. అసలు చాలా బాధపడుతున్నాడు. ఉమ్, నాన్న చాలా ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు" ఇయన్నీ ఎవరో చెప్తుంటారు. అవును. నాకిలా అనిపించిందని. అలా అనిపించడం కాదు. నిజంగా జరిగింది కాబట్టే నీకది కల అని అనిపిస్తుంది. అతనొస్తాడు, నిన్ను లేపుతాడు. చూడు అమ్మాయికి ఆ బంగారం ఇద్దాం అనుకున్నాం కదా! ఇవ్వలేదు కదా! చిన్నదానికి అలా ఉమ్, ఇచ్చేసేయి. నీకొద్దునమ్మా. నీకు ఉద్యోగం ఉంది కదా! అని నాతో అన్నాడే నాన్న. ఈ బంగారం నేను తీసుకోను. ఇది నువ్వే తీసుకో. నాన్న నాకు కల్లో చెప్పాడు. నాకు విద్య ఇచ్చాడు కదా! నేను సంపాదించుకోగలనని ఒక అక్క తన చెల్లికి ఆ బంగారం ఇచ్చేస్తుంది. ఇది తల్లి బంగారం నువ్వు తీసుకో నాకొద్దు అని. అంటే ఉమ్, ఆవిడ చెప్తుంది కల్లో నాకు నాన్నగారు చెప్పారని. కల్లో కాదు ఆయన ఆమెని తట్టి లేపి ఆ బంగారం దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ చెప్తాడు. కానీ ఆవిడ సెన్సు అది కల అని అనుకుంటది. ఒక డ్రీమ్‌లో వచ్చిందేమో అనుకుంటది. సో, ఇటువంటి పరిస్థితులు ఒక మనిషి చుట్టూ చాలా నెగెటివ్ ఉంటదండి. ఆ అవును. నెగెటివ్ మన ఆరాని తగ్గిచ్చేస్తుంది. సో, ఉమ్, ఇటువంటి పరిస్థితుల్లో సమంత అంత గొప్ప లైఫ్‌ని, ఉమ్, ఇంత మంచి లైఫ్‌ని ఎందుకు పోగొట్టుకునింది? ఉమ్, ఏ పరిస్థితులు అలా జరిగినియి? ఇవంతా తన చుట్టూ ఉండే నెగెటివు తను తినే పంటని కింద నేల రాల్చుకుందా? ఉమ్, అది ఒకవేళ తినకూడని పండా? అందుకే నేల రాలిపోయిందా? వాటెవర్ ఇట్ మే బి తనకు తెలీదు కదా! అందుకనే ఈ భూత శుద్ధి అనేది చేయించుకొని ఉమ్, తర్వాత అంటే ఆ సీతమ్మ వారు కూడా మనం అనుకుంటాం కదా! అక్కడ లంకని కూడా తాను శుద్ధి చేసుకున్నాక రాముడు చెయ్యి పట్టుకొని ఆ నగరానికి వెళ్తుంది. సో, ఇక్కడ ఈవిడ కూడా ఆ భూత శుద్ధి అనేది ఒక పెద్ద లాంటిదేదో చేస్తుంటారేమో నాకు తెలీదండి. సో, అది చేయించుకున్నాక ఆవిడ పెళ్లి చేసుకున్నారు. సో, తర్వాత ఇంకొకటేంటంటే లింగ భైరవి టెంపుల్‌లో అన్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే దశమహావిద్యలో భైరవి, కాలభైరవి అలా ఉంటది. ఉమ్, భైరవి అమ్మవారు అట్లా ఉంటది. తర్వాత కాలభైరవుడు చూసినాం. తర్వాత భైరవి. అంటే కాలభైరవుడు అంటే పురుషుడు, భైరవి అంటే స్త్రీ. ఉమ్, ఇది లింగ భైరవి. అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ 2 కలిసినారు. ఉమ్, లింగం అంటే పురుషుడు, భైరవి అంటే స్త్రీ. అవును. ఇద్దరిని కలిసి ఒక దేవతా రూపంగా వాళ్ళే, వాళ్ళే తయారు చేసుకున్నారు కానీ అలా ఉండదు. లింగ భైరవి ఉండదు బహుశా. నేనెక్కడా కూడా చూడలే. అంటే కాలభైరవుడిని చూసినాను, భైరవి టెంపుల్ చూసినాను. ఈ ఉమ్, రెండిటిని కలిపి ఎక్కడ చూడలేదు. బహుశా వాళ్ళే ఏమన్నా అలాగా ప్రతిష్టంగా తయారు చేసుకొని అంటే ఆ విగ్రహం చూస్తే నాకు 'అమ్మోరు' సినిమాలో ఏదైతే మన సౌందర్య గారి టైంలో చివర్లో వెలుస్తది చూడండి అమ్మవారు. కాళ్ళు 2 తెలిసి ఒక లింగాకారంలో. లింగాకారంలో ఏమి ఉండదండి. లింగం అంటేనే తండ్రి. ఉమ్, లింగం అంటేనే పురుషాంగం తండ్రి. తల్లి అంటే కామైక్య అమ్మవారు యోని భాగం అంటారు. అది అమ్మవారి స్వరూపంగా ఉంటది. సో, ఉమ్, ఈ 2 కలిపి ఒక ఒక రూపాన్ని తయారు చేసినారా? లేకపోతే మరి ఏంటో నాకు తెలీదు కానీ లింగ భైరవి టెంపుల్ అనేది చాలా ఆశ్చర్యం. ఉమ్, సో, ఎనీవే ఆ టెంపుల్‌లో తయారు చేసుకుంది అంటే పురుషుడు, స్త్రీ కలిపితే శక్తి పెరిగిపోతది. నరనారి అంటే లైక్ అంటే శివుడు, అమ్మవారు కలిపి అవతారం ఉంటది చూడండి. సో, అవును. అటువంటి వాళ్ళకి పవర్ ఎక్కువుంటదని మనము కొంతమంది ట్రాన్స్‌జెండర్‌లను కూడా మనం దేవతల్లాగా పూజిస్తాం. అవును. వాళ్ళేమన్నా తిడితే మనకి అంటేస్తేమని వాళ్ళు అడగంగానే డబ్బులిచ్చేస్తుంటాం. సో, అలా 2 కలిస్తే దాని పవర్ రెట్టింపయిపోతది. ఉమ్, బహుశా అలా 2 కలిపి ఆ పవర్‌ని రెట్టింపు చేస్తున్నారేమో బహుశా అక్కడ గురువుగారికి ఆయనకంత అంత శక్తి ఉందో లేదో నాకైతే తెలీదు గానీ, బట్ ఆ రెండిటిని కలిపారు మరి. ఉమ్, సో, వాటెవర్ ఇట్ మే బి. సో, ఇక్కడ లింగ భైరవి టెంపుల్‌లో ఈ భూత శుద్ధి అనేది జరిగిన తర్వాత ఉమ్, వివాహం జరిగింది. ఉమ్, సో, అది మనం దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలండి. సో, అదే మాదిరిగా మనలో కొంత నెగెటివ్ ఉంటది. గుడి, టెంపుల్స్ కొన్ని శక్తి పీఠాలలో పాజిటివ్ ఉంటది. యాహ్! గుళ్ళు అంటే కూడా మన సందులో పెద్ద కట్టేసిన గుడి కాదండి.
గుడి అంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టినవో, లేకపోతే ప్రసిద్ధమైనటువంటి శక్తి పీఠాలో, లేకపోతే పంచారామాల్లోని లింగాలు అలాంటి వాటికే పవర్స్ ఉంటాయి. మనకి డబ్బుందని మనం గుడి కట్టేసుకుంటే అది కూడా ఒక కట్టడమే అవుతది గానీ, అది ఒక పుణ్యక్షేత్రం అవ్వదండి. అందుకని పుణ్యక్షేత్రాలంటే పుణ్యమైన క్షేత్రాలుగా భావించి కొన్ని కొన్ని టెంపుల్స్‌కే వెళ్తాం గానీ, మన సందు చివర, గొంతు చివరగా పెద్ద కట్టడాలుగా కట్టేసుకొని హైవేలో కట్టేసిన కట్టడాలు, గుళ్ళు అవి అవ్వవండి. సో, మనము ఎక్కడికైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడుండే నెగెటివ్ మనం తెచ్చుకోకూడదు. కుదిరితే పాజిటివ్ తెచ్చుకోవాలి. ఆ పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే శక్తి పీఠాలు, పంచారామాలు, ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు, కొన్ని వందల సంవత్సరాలు గుడి క్రితం ఉన్నటువంటి గుడికైనా వెళ్ళండి కానీ, పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు కదని ఏ గుళ్ళకి వెళ్ళకండి. నాకు తెలిసి అక్కడ నెగెటివ్ తప్ప పాజిటివ్ ఉండదండి. మాకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో సందు చివర చాలా పెద్ద పెద్ద కట్టడాలైన గుళ్ళుంటాయండి. ఏదో ప్రసాదం బావుంటదని వెళ్తాను గానీ, ఆ గుడిలో దేవుడికి అంత పవర్ ఉంటుంది కానీ ఆ ప్రసిద్ధమైన క్షేత్రంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ జనరేట్ చేస్తుందని గాని నేనైతే భావించనండి. నేను అందుకనే అమరావతి మాకు దగ్గరలో ఉంటది. అక్కడికి వెళ్తాను. పెదకాకాని ఉంటది. లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ గుడి టెంపుల్ ఉంటది. అక్కడికి వెళ్తాను. అంతకు మించి ఇంకా ఏ గుళ్ళకి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోనండి. ఎందుకంటే ఆ 3 గుళ్ళల్లో పవర్ ఉంటది. ఇక ఏ గుడి కట్టుకున్నా మనం మన తర్వాత మనకి డబ్బుందని, మన తాతలు డబ్బులిచ్చారని కట్టిన గుళ్ళే. వాటిలో విగ్రహాలుంటాయి. వాటికంత పవర్ జనరేట్ చేయాలంటే అసలు కింద వేస్తారండి. ఒక యజ్ఞోపవీతంలాగా ఒక రేకు లాంటిదేస్తారు. అది ఐం, క్లీం, శ్రీం అంటూ కొన్ని మంత్రోపదేశంతో అక్కడ పెట్టి, ఆ విగ్రహాన్ని పైన ప్రతిష్ఠిస్తారు. అంత విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత శక్తి గల్లటువంటి, నిజాయితీ గల్లటువంటి, పవర్ గల్లటువంటి పూజారులు, లేకపోతే శక్తి స్వరూపులు ఉన్నారని నేనైతే భావించను. ఎందుకంటే అప్పటివి మనం నమ్మాల్సిందే. అందుకనే స్థల పురాణం ప్రసిద్ధం. అహోబిలం లాంటి టెంపుల్‌లో లక్ష్మీ నరసింహస్వామి కొండ గుహల్లో వెలిసింది చాలా ప్రసిద్ధమండి. సో, అటువంటి పరిస్థితుల్లో అన్నవరం, ఏలూరు కొన్ని కొన్ని ప్రసిద్ధమైన గుళ్ళుంటుంటాయి. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు గుడికి స్థలాన్ని కేటాయించారు చూడండి. ఆ గుడి స్థల పురాణం ఎంత గొప్పది అంటే, శ్రీకృష్ణదేవరాయలే అలా గుళ్ళు, గోపురాలకి స్థలాలు కేటాయించారు. లేకపోతే ఆ గుళ్ళు, గోపురాలని డెవలప్ చేశారు. ఈ రోజుకి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడికి దేవరాయలకు సంబంధించినటువంటి నగలు, నట్రలు ఆయనకి సంబంధించినటువంటి డెవలప్‌మెంటే కనపడుతుంది. అదే మాదిరిగా ఆ గుడిలో అడుగుపెట్టి ఆయన ఆ గుడికి స్థలాన్ని ఇచ్చినారే, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ రాకపోతే వెంటనే ఆయన కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠం వాళ్ళు పిలిపించి శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన ఒక బిరుదుని అప్పగిస్తారు. అంటే ఆ గుడి స్థల పురాణం ఎంత గొప్పదని భావించాలి. అక్కడ అడుగు పెట్టినంత మాత్రానే అంత గొప్ప బిరుదు కైవసం అయిందే. ఆ గుడి స్థల పురాణం ఎంత గొప్పది. ఆ గుడికి మీరు ఇంకా స్థలాన్ని ఇచ్చినారే. ఎలక్షన్‌కి ముందు నేను మాట ఇచ్చినానని. సో, నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి ఆ వంశస్థుడివి. శ్రీకృష్ణదేవ అంటే కాకతీయం, పాండ్యం లేకపోతే చోళ వంశాలు ఇవన్నీ కాదండి. శ్రీకృష్ణదేవరాయల వంశం నుంచి వచ్చిన వాడివి కాబట్టి ఆయన అంశతో నీకలా గుడిని పెంపొందించాలి, గుళ్ళను డెవలప్ చేయాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఆలోచన నీలో కలిగిందేమో! అందుకని ఈ బిరుదాంకితుడు నువ్వు. బిరుదు తీసుకోగానే సరిపోదు. ఆ బిరుదుకు తగ్గట్టుగా ఆయన చేసినటువంటి సుపరిపాలనే కాకుండా సనాతన ధర్మాన్ని, దేవాలయాల్ని పెంపొందించాలి. ఇది నీ పైన ఉన్నటువంటి బాధ్యత అంటూ ఆ గొప్ప బిరుదునిచ్చారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిష్ణాతులైనటువంటి చాలా పూజలు చేస్తుంటారు. మీరు గమనిస్తే ఊరికే ఒక మనిషికి పవర్ వచ్చేదండి. పవర్‌ని తెచ్చుకుంటారు. మీరంటారు ఆయన పవర్‌లో లేరు అని. పవర్‌లో లేరండి. ఆయన పేరే పవర్ స్టార్. మనం ఎవరం పవర్‌లో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు పవర్ స్టారే. ఎందుకని ఆ పవర్ అనే పెట్టాల్సొచ్చింది? మెగా స్టార్, సూపర్ స్టార్, సిల్వర్ స్టార్, రెబెల్ స్టార్ ఇన్ని స్టార్‌లుండగా పవర్ అని ఎందుకు పెట్టారు? హి హావ్ సమ్ పవర్. అది బై బర్త్‌తో వచ్చింది. దాన్ని ఆయన మళ్ళీ యజ్ఞాలతోనో, లేకపోతే హోమాలతోనో, పురాణాలతోనో అక్కడ అడుగు పెట్టడంతోనో ఆయన పవర్‌ని పెంచుకుంటూ ఉంటాడు. సో, దానివల్ల ఇంకా పవర్ పెరిగి, ఆ పవర్ రాష్ట్ర అభివృద్ధికి, మంచికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే కర్ణాటక వారు పిలిపించి అంత గొప్ప బిరుదిచ్చినారు. ఆయన కర్ణాటక ఏం చేసినాడో వాళ్ళకనవసరం. కానీ ఇతను గొప్పవాడు. ఇతను ఎక్కడున్నా మంచి జరగాలన్న ఉద్దేశంతోనే అంత గొప్ప వంశస్థుడివయ్యా నువ్వు అంటూ ఆ బిరుదిచ్చినారండి. సో, ఇక్కడ ఏదైనా గాని మనలో ఉండే శక్తి దైవాంశం నుంచే వస్తుందని ప్రతి ఒక్కరు భావించాలండి. అది ఏ దేవుడైనా సరే. మీరు పూజించే ఏ దేవుడైనా మనకి పవర్ ఇస్తేనే ఈ పని మనం చేయగలుగుతున్నాం. ఇలా మాట్లాడగలుగుతున్నాం. ఈ పెన్ను పైకి లేపగలుగుతున్నాం. నుంచొని మంచినీళ్ళు తాగగలుగుతున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడు దయాదాక్షిణ్యాలు మన మీద ఉండబట్టేనని మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి. మన చుట్టూ ఉండే ఆరాని కూడా పాజిటివ్‌గా పెంచుకోవాలి.
అన్ని పుణ్యక్షేత్రాలు, లేకపోతే పుణ్య గ్రంథాలు, లేకపోతే పుణ్యమూర్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరినీ కలవడం వల్ల మనకి చాలా పవర్ పెరుగుతది. మన చుట్టూ ఆరా పెరుగుతది. సో, ఇవి మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలండి. యా, థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.